తవాంగ్ అయితే చేరుకున్న తర్వాత ఇలా ఉదయాన్నే లేచి చూడంగానే తవాంగ్ మోనాస్ట్రీ అయితే కళ్ళ ముందు ఉంది. కాకపోతే పక్షుల కిలకిల రావాలైతే ఎంతో వైపునిచ్చాయి నిద్ర లేవంగానే అయితే. మేఘాలు చూడండి, ఏదో ఫోటోషాప్లో డిజైన్ చేసినట్టుంది కదా, కానీ రియల్ మేఘాలే. నాకైతే రన్నింగ్ నోస్ వచ్చేసింది అక్కడ చలికి మంచుకి. ఇలా దూరంగా అందమైన పర్వతాలు, హిమాలయాలు అయితే ఉన్నాయి. డే 3 ఆఫ్ తవాంగ్. ఈరోజు మేము తవాంగ్లో అయితే జైంట్ బుద్ధా స్టాట్యూ చూసాము, తవాంగ్ వార్ మెమోరియల్ని విజిట్ చేసాము, ఇంకా తవాంగ్ మోనాస్ట్రీని చూసాము, అలాగే ఒక గొంపని చూసాము. మోనాస్ట్రీ చూసిన తర్వాత ఇక్కడ మేరక్లామా పార్క్ మోనాస్ట్రీ పక్కనే ఉంటుంది. అక్కడైతే ఇలా విచ్చలవిడిగా ఫోటోలు వీడియోలు తీసుకుని బాగా ఎంజాయ్ చేసాము. ఉర్జలింగ్ గొంప అంటే కొంప కాదు, బౌద్ధ మతంలో బౌద్ధ గురువులు జన్మించిన పుణ్యక్షేత్రాన్ని గొంప అని అంటారు. ఆ తర్వాత వార్ మెమోరియల్ షో చూసాము, ఇంకా తవాంగ్ ట్రెడిషనల్ కల్చరల్ ప్రోగ్రామ్ చూసాము. తర్వాత ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇక ఎలాంటి లాగ్ లేకుండా ఈ ప్లేసెస్ అన్ని ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ని ఒకసారి క్లిక్ చేసేయండి. ఆ బటన్ కింద ఉంటుంది, ఎర్ర బటన్. ఉదయాన్నే నిద్రలేవగానే పక్షుల కిలకిల రావాలని చెప్పాను కదా, అదైతే ఫోన్లో తీసిన క్లిప్ స్టార్టింగ్లో పెట్టింది. ఇదైతే కెమెరాలో తీశాను. ఈ పెట్టెలన్నీ తీశాను చూడండి మీరు కూడా. తవాంగ్లో నిద్ర లేవగానే పిచ్చుకలు, రకరకాల పక్షులు ఎంతో అందంగా, ఎంతో ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అయితే మనకి కలుగజేస్తాయి ఇక్కడికి రాగానే. మీరు మాత్రం ఒకవేళ పెట్ లవర్ లేదా ఈ పక్షుల్ని చూసే లవర్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా తవాంగ్ని అయితే తప్పకుండా విజిట్ అయితే చేయాలి. ఇదిగోండి గుండు పిచ్చుక, ఎంత లవ్ ఉందో చూడండి. గుండు కాదు, ఫీమేలు, అది మేలు. మన పక్కైతే చిన్నప్పుడు మనకు కూడా పిచ్చుకలు ఉండేవి. కాకపోతే ఈ రోజుల్లో ఈ రేడియేషన్ వల్ల మనం పిచ్చుకల్ని చూడలేకున్నాము. మన ఆఫ్ స్ప్రింగ్స్ అయితే అసలు ఏ పక్షిని చూడలేరేమో. మనం చేసే ఈ ప్రకృతి వైపరీత్య చర్యల వలన. మీరు పిచ్చుకలు చూసి ఎన్ని రోజులైందో కింద కామెంట్ అయితే చేసేయండి. చూసారా, ఇలా రకరకాల పక్షులు అయితే మనకి ఇక్కడ కన్నుల విందుగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నట్టు టైం 7 or 6 అనుకుని ఉంటారు. టైము 4:45 ఎర్లీ మార్నింగ్. ఇది ఇంత లైటింగ్ అయితే వచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోనే ఫస్ట్ సన్ రైజ్ అయితే అవుద్ది యాక్చువల్గా ఇండియా మొత్తం మీద. ఆ తర్వాత మార్నింగ్ లేచిపోయి అందరం రెడీ అయిపోయి అయితే తవాంగ్లో ఉన్న జైంట్ బుద్ధా స్టాట్యూకి అయితే రీచ్ అయిపోయాము 9 కల్లా. ఇక్కడైతే సుమారు 25 feet అడుగుల ఎత్తులో ఉన్న ఒక గోల్డెన్ కలర్లో ఉన్న ఈ బంగారు బుద్ధుని విగ్రహం అయితే ఉంటుంది. ఇది తవాంగ్లోని హార్ట్ సెంటర్లో అయితే ఈ విగ్రహం ఉంటుంది. ఏ ఏరియా నుంచి చూసినా మ్యాక్సిమం ఈ విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. ఈ బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టూ పర్వతాలు, చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణం అయితే మనకి పూర్తిగా ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేస్తాయి. ఇవి మనసుకి పూర్తిగా ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. ఈ బుద్ధుని విగ్రహం కింద బుద్ధుని యొక్క దేవాలయం ఉంటుంది. రండి ఇందులోకి వెళ్దాం. మేము వెళ్ళిన సమయానికి అక్కడ లోపలైతే ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఈ దేవాలయం లోపల బుద్ధుని యొక్క చరిత్ర మరియు వివిధ బౌద్ధ మతం యొక్క గురువులు గురు రింపోచేల యొక్క విగ్రహాలైతే ఉన్నాయి. నాకైతే ఇక్కడ నిలబెట్టిన గ్రమ్ అయితే భలే నచ్చింది. దీన్ని కొట్టేది కూడా డంక పుల్లలాగా భలే ఉండింది. సీలింగ్ చుట్టూ ఉన్న డెకరేషన్ చూడండి ఎంత కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉందో. గోడల పైన అయితే సంపూర్ణంగా బుద్ధుడి యొక్క చరిత్ర అయితే చిత్రాలతో ఎంతో అద్భుతంగా ఉంది. అయితే బయటకు వచ్చేసాము. ఈ బయట అయితే ఈ బుడ్డోని వాళ్ళమ్మ ఇలా భుజాన్ని వేసుకుని వీపుకి వేసుకుని ఉంది. భుజాన్ని కాదు, మన పక్క అయితే భుజాన్ని ఎత్తుకుంటాం కదా పిల్లల్ని. ఈ నార్త్ ఈస్ట్ సైడ్ అంతా కూడా పిల్లల్ని అయితే ఇలా వీపుకి కట్టేసుకుంటారు. యాక్చువల్గా పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా ఫీమేల్స్ ఇలాగే పిల్లల్ని పెట్టుకుని కూడా పని చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుగుతున్నాయి కదా, అవైతే ప్రేయర్ వీల్స్ అంటారు వీటిని. వీటిని అయితే క్లాక్ వైజ్లోనే తిప్పాలి. వీటి వల్ల మనకి అయితే నెగిటివ్ ఎనర్జీ, అనుకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీని అయితే క్రియేట్ చేస్తాయి. వీటి లోపల ఓం అని పద్మేహం అని చెప్పి మంత్రాలు అయితే లిఖించబడి ఉంటాయి. ఇంకా ఎంతో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే టిబెటిన్ మంత్రాలు కూడా ఉంటాయి. వీటి లోపల ఓం అని పద్మేహం అనే మంత్రాలు చుట్టిన కాగితాలు అయితే ఉంటాయి. ఇవి డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి, చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజుల్లో కూడా. వీటిని మనం తిప్పచ్చు, లేదా ఇంకా కొన్ని అయితే విండ్ పవర్డ్ లేదంటే వాటర్ పవర్డ్ ఉంటాయి. ఎక్కడైనా వాటర్ ఫ్లో ఉంటే దాని కింద దీన్ని సెటప్ చేసేస్తారు. ఇక్కడ బుద్ధుకి రసాయి అని చెప్పి ఇక్కడ మాకైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సరేలే ఇంక బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కానిచ్చేద్దామని చెప్పి పోయి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉండింది ఐటెము. ఆ తర్వాత అంతా వెజ్జే, కానీ మాకెందుకో కొద్దిగా నాకైతే బాగా తిప్పేసినట్టు అనిపించింది. అందరూ మష్రూమ్ అయితే టేస్ట్ చేద్దని చెప్పి హేమంతన్ అయితే నాకు అది పనిగా చెప్పాడు. సరేలే ఎప్పుడో ఒకసారి కదా మనం అయితే ఇలాంటివి తెచ్చుకొని తిన్నాం కదా అని చెప్పి ఆ హిమాలయన్ మష్రూమ్ ఏదో ఉంటే అది టేస్ట్ చేశాను. రకరకాలుగా ఉంది మాస్టర్ అదైతే. ఇంకా గ్రీన్ టీ ఉన్నింది, అదైతే బాగానే ఉన్నింది. అదైతే ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు. కాకపోతే కొద్దిగా పంజెంట్గా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ టీ అంటే ఓన్లీ లీవ్స్ కాసిన నీళ్ళే ఉంటాయి, మన పక్క ఉన్నట్టు మిల్క్ అయితే ఉండదు. ఇదిగోండి బుడ్డోడికి అయితే వాళ్ళ అమ్మ కూడా ఆబెట్టేసింది స్పూన్తో ఫుడ్. బుడ్డోడు మూతి మీద పూసుకుని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. పూరీలు కూడా పెట్టారు. ఈ పూరి పక్కన ఉన్నది కదా బ్లాక్గా, ఇదే మష్రూమ్ ఇక్కడది. యాక్చువల్గా మన పక్క మష్రూమ్ అయితే నాకు ఇష్టం, అదనుకున్నాను. పోతే ఇవి ఇక్కడ తీసిన కొన్ని ఇమేజెస్. స్కైగాన్ రారా పోదాం అంటే ఇంకా ఫినిషింగ్ టచ్ వీడియో ఉంది మామ అని చెప్పి ఇదైతే తీసేసుకున్నాడు. కానీ వాడికి పోస్ట్ చేసేదానికి టైం లేదు నాలాగే. గంట బాగా పెద్దదయ్యేసరికి మనోడు కొద్దిగా లాగాల్సి వచ్చింది ఇనిషియల్ పుష్ ఇచ్చేదానికి. ఆ తర్వాత అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయి తవాంగ్ వార్ మెమోరియల్కి అయితే వెళ్ళిపోయాం. వార్ మెమోరియల్లోకి ఎంటర్ అవగానే ఇలా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అయితే కనిపించింది. 1962లో జరిగిన ఇండో చైనా వార్లో మన సైనికుల వీర మరణాల యొక్క త్యాగాలకు ప్రతీకగా ఈ వార్ మెమోరియల్ని అయితే నిర్మించారు. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఎంతమంది జవాన్లు మన దేశాన్ని కాపాడేందుకు చైనా వాళ్ళతో యుద్ధం చేశారు. యుద్ధం చేయడమే కాదు, వారి ప్రాణాలను త్యాగం కూడా చేశారు. సుబేదార్ జోగేందర్ గారు ఇక్కడున్న బూమ్లా పాస్ని కమాండింగ్ చేసేవారు. ఆయన చైనా వాళ్ళతో ఎంతో వీరోచితంగా పోరాడారు. ఆయన దేశం కోసం చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆయనకు పరమవీర చక్రాన్ని కూడా అందజేసింది.
వాళ్ళు యుద్ధంలో వాడిన వస్తువులు. ఇది వార్ మెమోరియల్ యొక్క మ్యూజియం. మేమైతే మంగళవారం వెళ్ళాం. ఆ రోజు ఆ మ్యూజియం అయితే క్లోజ్ అంట. మీరైతే కూడా మంగళవారం అయితే చూసుకొని అక్కడ ఆ రోజు కాకుండా పక్క రోజు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఈవినింగ్ అయితే షో వేస్తారు. ఆ షో లైట్ షో కోసం మేమైతే టికెట్లు తీసుకుని అయితే అక్కడి నుండి బయలుదేరిపోయి మొనాస్టరీకి వెళ్ళాం. లైట్ షో టికెట్ ప్రైస్ అయితే 150 రూపీస్. ఇదిగోండి ఇక్కడ అయితే లైట్ షో వేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఐ లవ్ ఇండియన్ ఆర్మీ అని ఇక్కడ ఉంటే దాని దగ్గర అయితే మేము ఇలా ఫోటోలు అయితే తీసుకున్నాము. వార్ మెమోరియల్ లోపల ఈ గన్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇలాంటివి మరెన్నో యొక్క మ్యూజియంలో ఉంటాయట. ఆ రోజు అయితే క్లోజ్లో ఉంది. నేనైతే మిస్ అవ్వకండి తవాంగ్ అయితే. ఆ తర్వాత ఇలా గ్రీనరీ ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఎక్కడైతే ఉంది. ఎంత స్ట్రెస్లో ఉన్నా ఇలాంటి నేచర్ని మనం ఎక్స్పీరియన్స్ చేసామంటే ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎకో సిస్టమ్ చూడండి. చెట్టు పైన కూడా ఇలా మోసొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో మరో చెట్టు వచ్చి ఎంత భారీ ఎకో సిస్టమ్ ఉందో. అలా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎక్కడైతే మరో ఇద్దరు యూట్యూబర్స్ అయితే మనకు కనిపించారు. వాళ్ళతో కొన్ని ఫోటోలు తీసేసుకున్నాము. ఇక్కడే ఆర్మీ వాళ్ళ క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్లో అయితే ఇలా బుల్లి హెలికాప్టర్ కనిపించింది. లోపలైతే వీడియో తీయలేదు. ఇక్కడ ఇంకో స్టోర్లో ఈ తవాంగ్కి సంబంధించిన లోకల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది బ్యాంబూ షూట్స్ పికిల్ అంట. కాకపోతే ఈ చైనాతో వార్ జరిగిన వార్ మెమోరియల్ దగ్గర ఉన్న క్యాంటీన్ లోపల చైనాలో తయారైన ప్రోడక్ట్సే ఉన్నాయి. అది కొద్దిగా నా మనసుకు నచ్చుకుంది. మన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చైనీస్కి మనం కూడా వ్యతిరేకంగా అని కాదు, మనం కూడా వాళ్ళ స్థాయికి ఎదిగి మనం కూడా ఇండస్ట్రియలిస్ట్గా స్టార్టప్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి మన ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకుంటే ఎంత బాగుండేది. అంటే చైనాతో యుద్ధం చేసి గెలిచి అదే ప్లేస్లో చైనా వాళ్ళ ప్రోడక్ట్సే మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాం అంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా బాగాలేదు కదా. కానీ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ మాత్రం బాగుంది. ఇక్కడైతే ఏదో స్విస్లో ఉన్నట్టు ఈ గుర్రాలు ఆవులు అయితే ఇక్కడ మేస్తూ ఉన్నాయి పచ్చిక బయళ్ళలో. ఇక్కడ ఇలా మేము కారు ఈ తవాంగ్ పెయింటింగ్ ముందు అయితే పార్క్ చేసాము. అందుకని చెప్పి మళ్ళీ జవాన్లు వచ్చి ఇక్కడ నుంచి యహాసే నికాలా అని చెప్పారు. అందుకని చెప్పి అక్కడి నుంచి అయితే తీసేసాము. మీరు చూసారంటే కరెక్ట్గా ఈ పెయింటింగ్కి ఎదురుగానే మనకు సేమ్ సిమిలర్ వ్యూ అయితే రియల్ వ్యూ కనిపిస్తుంది. అంత బాగా మన సోల్జర్స్ ఇక్కడ పెయింటింగ్ అయితే చేశారు. ఇక్కడ వాల్ పైన చేసిన ఈ ఆర్ట్లు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూడండి అందమైన క్యూట్కుడు బుల్లిబాబు ఎంత బాగా బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నాడు. లైట్ షో ఏమో ఈవినింగ్ 6కి. అందుకని చెప్పి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి తవాంగ్ మొనాస్టరీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడేమో అంత గడ్డి మొలిచినట్టయితే స్ట్రాబెర్రీ చెట్లు అయితే మొలిచున్నాయి. కొన్ని పళ్ళు అయితే బాగున్నాయి, కొన్ని అయితే పిందలుగా పుల్లగా ఉన్నాయి. కానీ మనకైతే చాలా కాస్ట్గా ఉంటాయి కదా కంపారిటివ్లీ. అక్కడతో పోలిస్తే ఊరికి పిక్కుని తినేయచ్చు. అలా కొన్ని అయితే పిక్కుని కూడా తిన్నాము. ఇందాక అక్కడ చూసి ఎర్ర పూలు ఉన్నాయని చెప్పి కదా అప్పటి నుంచి చెప్తా ఉన్నాను. చెట్టు పట్టుకెళ్ళావు చెట్టు అన్ని అవే తిన్నోళ్ళకి తిన్నాను. డైరెక్ట్ తినచ్చా? ఏదో చెట్టు కూడా పీకాడు. ఇద్దో స్ట్రాబెర్రీలు కూడా పెరుగుతా ఉన్నాడు. దాని చెట్టు పీకేశాడు. తర్వాత మొనాస్టరీకి అయితే ఎంటర్ అయిపోయాము వార్ మెమోరియల్ నుంచి. ఇదిగోండి ఇందాక చూపించాను కదా ఆ పెయింటింగ్ నుంచి ఈ రియల్ మొనాస్టరీకి అయితే ఇప్పుడు వచ్చేసాము. అన్నట్టు అసలు విషయం, మొనాస్టరీ అంటే జనరల్గా ఈ బౌద్ధులు వాళ్ళ కుటుంబాలు నివసించే స్థలం. ఈ మొనాస్టరీలో గొంప అని కూడా అంటారు. గొంప అంటే యాక్చువల్గా ఈ బౌద్ధ మతం యొక్క చదువులు చెప్పే చోటు, లేదా ఏదైనా పుణ్యక్షేత్రం, ఎవరైనా దలైలామా పుట్టిన వాళ్ళని ఎవరైనా పుట్టిన ప్రదేశాలను గొంప అంటారు. ఈ తవాంగ్ మొనాస్టరీ అయితే మన ఇండియాలోనే అతిపెద్ద మొనాస్టరీ. ఇక్కడ సుమారు ఒక 70-80 బౌద్ధ కుటుంబాల వరకు ఉంటాయి. ఇక్కడే
స్కూలు ఇది కొంచెం చూసే స్కూల్ టీచర్స్ కోసం అంటించిన నోటీసులు ఈ బౌద్ధ మతానికి సంబంధించినవి ఉంటాయి. ఈ తవాంగ్ మోనస్ట్రీలో అయితే ఈ టిబెటియన్ గ్రంథాలు ఉంటాయి. వీటిని క్యాంగ్యూర్, టెంగ్యూర్ అని కూడా అంటుంటారు. ఇంకా ఈ తవాంగ్ మోనస్ట్రీలో ముఖ్యంగా తోర్గ్యా అనే పండగ చాలా సూపర్గా జరుగుద్దట. ఇక్కడ ఈ మొంపా కల్చర్ ఉంటుంది, మీకు ముందుగానే చెప్పాను కదా. ఇక హిస్టరీ విషయానికి వస్తే ఈ తవాంగ్ మోనస్ట్రీని మేరా లామా లోగే గ్యాట్సో అనే ఆయన స్థాపించారు. కాకపోతే దలైలామా అంటారు. దలైలామా అంటే ఈ మోనస్ట్రీ లేదా ఈ బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి గురువుని దలైలామా అంటారు. అలా ఫస్ట్ దలైలామా, సెకండ్ దలైలామా, మనకు ఫస్ట్ సీఎం, సెకండ్ సీఎం ఎలాగో అలా దలైలామాలు ఉంటారు. అలా ఫిఫ్త్ దలైలామా అయిన నియావాంగ్ లోప్సాంగ్ గ్యాట్సో కోరిక మేరకు అయితే ఈ మోనాస్ట్రీని అయితే కట్టారు. ఇక్కడ ఈ తవాంగ్ మోనాస్ట్రీలోనే సిక్స్త్ దలైలామా కూడా ఇక్కడే జన్మించాడట. పురాణాల ప్రకారం అయితే మేరా లామా అనే ఆయన మోనాస్ట్రీ నిర్మించడానికి సరైన స్థలం కోసం వెతుకుతూ ఒక ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్రం తప్పిపోయింది. అది వెతకగా కొండపైన గడ్డి మేస్తూ కనిపించింది. ఆ గుర్రం ఈ స్థలాన్ని ఎంచుకుందని భావించి ఇక్కడ ఈ తవాంగ్ మోనాస్ట్రీని నిర్మించారు. వాంగ్ అంటే అంటే గుర్రం, వాంగ్ అంటే అది ఎంచుకున్న స్థలం అని అర్థం. ఇదిగోండి నేనైతే ఇలా వీడియోలు తీసుకుంటూ లోపలికైతే వచ్చేసాను. స్కైవాడ్ అయితే ఈ ఫోటో తీసేశాడు. దీని లోపల నుంచి ఇలా అయితే ఎంట్రన్స్ అయిపోయి మనం ఇలా అయితే పైకి ఎక్కాలి. చెప్పే కదా మోనాస్ట్రీ అంటే బౌద్ధ కుటుంబాలు ఉండే చోటు అని కూడా అంటారు. ఈ ఇల్లులన్నీ కూడా ఇక్కడ ఉండే బౌద్ధ కుటుంబాలు నివసించే ఇల్లు. చూసారా రోడ్లు కదా, వీధులు ఎంత కొండలపైన ఎంత బాగున్నాయో, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది క్లైమేట్ అయితే. చుట్టూ చూడండి ఈ చల్లదనానికి మాస్ వచ్చేసి కుక్కలు కూడా ఎంతో శాంతంగా, క్లైమేట్ కానీ అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. స్కై గార్డ్ అయితే ఇలా ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. ఇలా వెళ్తుంటే బౌద్ధులు అయితే మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండే చెట్టుకే మనం వచ్చాం కదా. మా అన్న కుక్క కనిపిస్తే దాన్ని అయితే పెట్ చేస్తూ ఉన్నాడు. ఇలా అయితే ఒక ఫోటో తీసేసుకున్నాము, గ్రూప్ ఫోటో. ఆ తర్వాత ఇక్కడ బుద్ధులు ఉంటే బుద్ధులతో కూడా ఫోటోలు తీసేసుకున్నాము. ఈ వెనకాల ఉంది కదా ఈమె హెయిర్ స్టైల్ చూసారు, హెయిర్ స్టైల్ కదా అదైతే క్యాప్, మంపావా తెగ వాళ్ళు అలా పెట్టుకుంటారు. మోనాస్ట్రీ పైకి ఎక్కే కొద్దీ ఇలా తవాంగ్ అయితే మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది దృశ్యాలన్నీ కూడా. వీళ్ళు ఇక్కడ మోనాస్ట్రీ స్కూల్లో స్టాఫ్ అనుకుంటున్నాను, లేదా మాలాగే విజిట్ కూడా చేస్తూ ఉండొచ్చు. టైంలోనే స్కూల్ వదిలినట్టున్నారు మధ్యాహ్నం లంచ్ కోసం. ఇలా అయితే అందరూ వెళ్తున్నారు. ఈ బుద్ధుడు అయితే మా స్కై గార్డ్ ఈయన్ని ఫోకస్ చేశాడు వీడియో తీసానికి. కోది నా కొడుకు నన్ను ఎందుకు రా తీస్తున్నావు అన్నట్టు చూసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి వస్తున్నాడు, మనోడు సిగ్గుపడి కెమెరా తిప్పేశాడు. ఇలా బుద్ధులు అయితే తెగ వేగంగా ఎంతో పరివేగంగా పరిగెత్తుకుంటూ అయితే ఇళ్ళకైతే వెళ్ళిపోతూ ఉన్నారు.人曾这也问，更曾针对沙也。స్కై గార్డ్ అయితే ఇలా బౌద్ధుల పిలకాలతో వీడియోలు తీసుకుందామని చెప్పి గింబల్ పెట్టి అయితే వీడియోలు తీసేసుకున్నాడు. ఇదిగోండి అవుట్పుట్. ఫస్ట్ క్లిప్ ఏమో సరిగా రాలేదు, ఇంకో టేక్ అయితే తీసేసుకున్నాడు. ఫైనల్గా అయితే మోనాస్ట్రీకి వచ్చేసాము. ఇదే మెయిన్ టెంపుల్ ఈ మోనాస్ట్రీలో. ఇది వచ్చేదారి చూడండి, కొద్దిగా స్పీడప్ చేశాను, నేను పెట్టడం మర్చిపోయాను, ఎడిటింగ్ ఎర్రర్. ఇదిగోండి ఇదే బుద్ధ స్టడీస్ పిల్లకాయలు చదువుకున్న స్కూల్ అయితే ఇదే. ఇక్కడ ఈ మందిరం లోపల అయితే ఇలా పెద్ద బుద్ధుడు విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బుక్ కూడా ఉంటుంది. ఆ బుక్లో అయితే మన కోరికల్ని రాయొచ్చు. ఇంకా ఆఫరింగ్స్ అయితే ఇలా చేస్తున్నారు. ఇంకా లోపల మందిరం లోపల ఫుల్ కలర్ఫుల్గా అయితే ఇలా మల్టిపుల్ కలర్స్లో బుద్ధుని యొక్క చరిత్ర, ఇంకా వాళ్ళ పురాణాల గురించి అయితే ఎంతో అద్భుతంగా చిత్రీకరించున్నారు. మేమైతే 4 ఫోటోలు తీసుకొని కాసేపు అక్కడ కూర్చొనికి అయితే బయలుదేరి వచ్చేసాము.
ఇలా బయటికి రాగానే అయితే పిచ్చుకలు కనిపించేసాయి. పిచ్చుకలు కనిపించాయంటే మనం తెలుసుకోవచ్చు మనం ఎంతో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నామని. ఎందుకంటే పిచ్చుకలు ఉన్నాయంటే అక్కడ ఆటోమేటిక్గా రేడియేషన్ తక్కువ ఉంటుంది. రేడియేషన్ తక్కువ ఉందంటే మనం హెల్తీగా ఉన్నట్టే కదా. ఆబ్వియస్లీ తవాంగ్ లాంటి ప్లేసెస్లో మనం ఉంటే మాత్రం మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది. ఇంకా మన దగ్గర అయితే పొల్యూషన్ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది మనం జనరల్గా ఉండే సిటీస్లో అయితే. అక్కడ బయట టీ ఉంటే టీ తాగేసి మళ్ళీ అయితే ఒక ఫోటో తీసేసుకుని గ్రూప్ ఫోటో తవాంగ్ మొనాస్ట్రీ ముందర మళ్ళీ అయితే బయలుదేరిపోయాము కిందకి. దారిలో ఒక్కరికైతే శ్రీలతక్క ఇలా పెట్టేసింది బిస్కెట్లు. చూసారా మొనాస్ట్రీ వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఆర్గనైజ్డ్ గా స్టెప్ వైజ్ ఉన్నాయో ఎల్లో కలర్ రేకులు వేసుకొని. ఈ పైన నుంచి అయితే ఇదిగోండి ఇది మనం ఉదయం వెళ్ళిన లార్డ్ బుద్ధ యొక్క విగ్రహము ఇది కూడా కనిపిస్తుంది. ఇంకా తవాంగ్ లోయ అంతా ఎంతో అందంగా ఉంటుంది చూస్తే. ఐ ఫిష్ అని కూడా చెప్పొచ్చు. మీరు కూల్ క్లైమేట్ ని బాగా ఎంజాయ్ చేసే పని అయితే. ఇక్కడ కొంతమంది బుద్ధులు అయితే ఏదో చెక్కుతున్నారు. దీనైతే శ్రీలతక్క తెలుసుకోవాలని చెప్పి ఎంతో తీక్షణంగా వీక్షిస్తూ పరిశోధిస్తూ ఉంది. ఇక్కడ రోజా చెట్లు అయితే చాలా అద్భుతంగా ఎంతో అందంగా అయితే పూస్తున్నాయి. బాగా పువ్వు కూడా చాలా పెద్ద సైజులో అయితే ఉంది. ఆ తర్వాత విచ్చలవిడిగా అయితే చాలా ఫోటోలు అయితే తీసేసుకున్నాము. ఇలా ఫోటోలు విచ్చలవిడిగా తీసుకుంటున్నప్పుడు అయితే ఒక పెద్ద ఆయన బౌద్ధమత గురువు పైనుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని తొంగి చూస్తావు నీ ఫోటో కూడా తీసి పారేస్తా అని చెప్పి స్కై గార్డ్ ఆయన ఫోటో కూడా తీసేసాడు. ఇలాగా ఇక్కడైతే ఇలా గద్ద కనిపించింది. ఇప్పుడు కొన్ని ఇల్లులు వస్తాయి చూడండి ఎంత అందంగా అసలు చుట్టూ గ్రీనరీలో హిల్లో ఎంత బాగున్నాయో. మీరు చెప్పండి ఇలాంటి ఇల్లు అయితే మీకుంటే మీరు ఆ ఇంట్లో ఉండడానికి యాక్సెప్ట్ చేయగలరా? ఏమి ఉండవు. నో నెట్, నో టవరు, నో సెల్ ఫోను, నో డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు. జస్ట్ పీస్ అంతే. ఎలా ఉన్నాయి ఇల్లు అయితే మీకు నచ్చాయా? ఇవైతే తవాంగ్ మొనాస్ట్రీ నుంచి ఆ కొండల లోయల్లో అయితే మాకైతే కనిపించాయి ఈ ఇల్లులు. చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ మొనాస్ట్రీ నుంచి చూస్తుంటే వాటర్ ఫాల్ కూడా అయితే మాకు కొండ లోయల్లో అయితే ఎంతో అందంగా కనిపించింది. కనిపించిన వెంటనే కెమెరా ఓపెన్ చేసి అయితే వీడియో తీసేసాను. మొనాస్ట్రీ నుంచి వస్తూ ఉండగా అక్కడ లోకల్స్ అయితే స్కై గార్డ్ని ఫోటో తీయమని అడిగారు. వీడైతే వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళతో కూడా ఫోటో తీసుకున్నాడు. అటంటాడు మనోడు. ఇలా వస్తుంటే దారిలో ఇలా బుల్లి పాప అయితే కనిపించేసింది. ఆ పాపను కూడా కొన్ని వీడియోలు అయితే తీసేసాము. పాప అయితే ఎంతో ఎంచక్క భయపడకుండా హాయ్ కూడా చెప్పేసింది వీడియోకి. మీరు కూడా అలా పాపలాగా భయపడకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన పక్క రాళ్ళు అయితే నెత్తిన పెట్టుకొని మోయడమో లేదా ఒక్కొక్క ఇటుకరాని క్యాచ్ చేయడమో ఇలా చేస్తారు కన్స్ట్రక్షన్ అప్పుడు. వీళ్ళైతే చూడండి ఒక పెద్ద బుట్ట పెట్టుకుని ఆ బుట్ట నిండా రాళ్ళు పేర్చుకొని అది కూడా తలపైన ఒక తాడులాగా కట్టుకుని ఆ బుట్టకి దాన్ని అయితే పైకి తీసుకెళ్తున్నారు. వీళ్ళైతే వీళ్ళేంద్ర దీన్ని కూడా వీడియో తీసుకుని అంటున్నారు అన్నట్టు వాళ్ళు అయితే చూస్తున్నారు. అయినా మనం తీసేయడం అని పని. ఈ కుక్క చూడండి ఫుల్ బుచ్చుతో ఉంది. ఇదైతే పెంచింది బ్రీడ్ కాదు, ఇక్కడ లోకల్ కుక్కే. ఈ పెద్ద అయితే నడుచుకుంటా మొనాస్ట్రీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతుంది. మనం వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ లోపల నుంచి వెళ్ళాము. ఇటు కాకుండా వెహికల్స్ వెళ్ళేదానికి ఇటు సైడ్ ఇంకో రూట్ కూడా ఉంది. 2 దారులు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళేదానికి. మనం ఇక్కడ దారిలో పిల్లి కనిపిస్తే ఆ పిల్లిని అయితే మా అన్న పెట్ చేసేసాడు. అది దగ్గరికి వచ్చేసింది భయపడకుండా. మామూలుగా జనరల్గా పిల్లులు అయితే చూడంగానే కొత్త మనుషులను వెళ్ళిపోద్ది. ఇదైతే అసలు భయపడమే లేదు. పిల్లులకు కూడా ఫుల్గా అయితే బొచ్చు అయితే ఉంది బాగా. స్కై గార్డ్ ఈ డాండ్లైన్ పఫ్ బాల్ ఫోటో అయితే ఎంతో అద్భుతంగా తీశాడు. దీన్ని మామూలుగా మీరు చాలా వాల్పేపర్లో అయితే చూసే ఉంటారు. ఒకప్పుడు మన చిన్నప్పుడు అయితే శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకైతే ఇదే వాల్పేపర్గా ఉండేది. ఆ తర్వాత పక్కనే ఉన్న మెరక్లామా పార్క్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఎంతో పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఎంతో క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. టైం ల్యాప్స్ కొద్దిగా షేకీగా వచ్చింది గాలి వల్ల. మెరక్లామా పార్క్లో అయితే అసలు ఏముండదు. జస్ట్ పచ్చిక బయళ్ళు ఇంకా ఆనందంగా ఎంజాయ్ చేసే ప్రకృతి వీక్షకులు ఉంటారు. ఇంకా గుర్రాలు, కుక్కలు, పక్షుల కిలకిల రావాలు. మాకైతే ఒక గద్ద కూడా కనిపించింది. సాధు జంతువులు ఇక్కడ జనరల్గా తిరిగేవి అయితే ఉంటాయి. ఇక్కడ చాలా నేచర్ ఆ వైబే అలా ఉంటుంది. మేమైతే పిచ్చిగా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. 10 టేకులు 15 టేకులు ఎలా పడితే అలాగా తెలియకుండా టైం అయితే చాలా గడిచిపోయింది. చూడండి చూసేదానికి చాలా లోయలాగా చాలా స్లాంట్గా ఉంటుంది. పడుకున్నామంటే దొల్లామంటే అంతే ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాము. ఇక్కడ పక్కన ఏదో ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. వద్దండి ఆ పైన కనిపిస్తుంది కదా అదే మోనాస్ట్రీ కొండ పైన కట్టుంటారు. ఈ కొండ కింద నుంచి అంత లోయ ఉంటుంది. ఈ లోయలో అయితే పార్క్ లాగా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా అయితే అవ్వలేదు. కాకపోతే మనం మొన్న స్నాక్స్ లాంటివి తెచ్చుకొని చిల్గా ఎంజాయ్ చేయొచ్చు వైపు అయితే. ఇప్పుడు టైం ఇంచుమించు మధ్యాహ్నం అవుతుంది. ఈ తవాంగ్ మోనాస్ట్రీని మెరక్లామా లోడ్రిగ్యాసో గారు నిర్మించారు. ఈయన పేరు మీదుగానే ఈ పార్క్ని మెరక్లామా పార్క్ అని అంటున్నారు. ఈ తవాంగ్ మోనాస్ట్రీ అయితే ఇండియాలోనే
లార్జెస్ట్ మోనాస్ట్రీ. ఇకపోతే వరల్డ్లోనే ఇది సెకండ్ లార్జెస్ట్ మోనాస్ట్రీ. వరల్డ్ ఫస్ట్ మోనాస్ట్రీ అయితే గ్రీపంగ్ మోనాస్ట్రీ. ఇది టిబెట్లోని లాసాలో ఉంటుంది. ఇలా అయితే విచ్చలవిడిగా వీడియోలు అయితే తీసుకున్నాము, ఫోటోలు కూడా ఇంకా ఎక్కువే తీసుకున్నాము చెప్పాలంటే. ఇక్కడ గడ్డిలో కూడా అయితే అక్కడక్కడ గడ్డిలాగే స్ట్రాబెర్రీ చెట్లు అయితే కూడా ఉన్నాయి. నాకైతే కోసుకొని తినాలనిపించింది, కానీ ఇక్కడంతా ఈ గుర్రాలు మొదలైన వాటి యొక్క స్టూల్స్ అయితే ఉన్నాయి. సో లైట్ తీసుకున్నాను. సెకండ్స్ కన్నా స్పీడ్గా మేఘాలు అయితే ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి టైం ల్యాప్స్ ఇస్తుంటే. ఇకపోతే ఇక్కడ లోకల్గా ఉండే కుర్రాడు అయితే ఒక చెక్క తీసుకొచ్చి దానిపైన కూర్చొని ముందుకు జారుతూ ఉన్నాడు లోయలోకి. హేమంత్ అన్న అయితే హెల్ప్ చేసేసాడు. ఇదిగోండి సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ రెండు చూసేయండి. వాడైతే ముందుగా లోయలో పడిపోతాడు అని చెప్పి అనిపించింది ఇలా పడ్డాక, కానీ మళ్ళీ ఆగాడు. వాళ్ళకి ఇది కామన్ ఏమో, ఒకవేళ పడ్డా కూడా మళ్ళీ పైకి వచ్చేస్తారు, మనం అయితే రాలేం కదా. యాక్చువల్గా చెప్పాలంటే చాలా స్లాంట్గా ఉంది ఈ లోయ అయితే. ఇదిగోండి గద్ద కనిపించిందని చెప్పాక ఇదే అది. శ్రీలతక్క అయితే రీల్స్ కోసం అయితే ఇలా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది. ఇదిగోండి గుర్రాలు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని చెప్పా కదా. యాక్చువల్గా ఇందాకే స్టోరీ చెప్పా కదా, ఏంటంటే తవాంగ్లో తా అంటే గుర్రం, వాంగ్ అంటే అది ఎంచుకున్న ప్రదేశము, అందుకని ఈ మోనాస్ట్రీ ఇక్కడ కట్టారు. ఇక్కడ గుర్రాలు కూడా చాలా విరివిగా అయితే కనిపిస్తున్నాయి. బుల్లి గుర్రం వాళ్ళ అమ్మ గుర్రం వద్ద నిలిపోతా ఉన్నాయి వేసుకుంటూ. మా అన్న అయితే గుర్రంతో ఫోటో తీసుకుందామని చెప్పి దగ్గరికి వెళ్ళాడు, కానీ అయితే భయపడి దూరంగా పరిగెచ్చేస్తూ ఉన్నాయి. స్లాంట్గా ఉంది కదా, ఎక్కడ పడిపోతాను అని చెప్పి నేనైతే ఇలా పడుకుని మరీ వీడియోలు ఫోటోలు అయితే తీసేస్తా ఉన్నాను, టైం ల్యాప్స్లో మొదలైనవన్నీ. ఇంకా ఎన్నెన్నో ఫోటోలు వీడియోలు ఉన్నాయి, కానీ బాగోదు, బోరు కొట్టేస్తుంది కదా. ఇక ఇలా ఫోటోలు వీడియోలు తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడైతే 2 ఎడిట్లు అయితే పెట్టేస్తాను ఫోటోలవి, అలాగే వీడియోది కూడా చూసేయండి. మీకు ఇలాంటి వీడియో ఎడిట్ ఫోటో ఎడిట్ కావాలంటే కామెంట్ చేసేయండి, చేసి ఇచ్చేస్తాను. ఇక్కడ కొంచెం ఆల్మిక్స్ మ్యూజిక్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకి మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఆ వీడియో ఎడిట్లో ఉన్న మ్యూజిక్ అయితే యూట్యూబ్లో పెడితే. అయినప్పుడు కూడా కనిపెట్టేస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. ఇలా కాపీరైట్ రాకుండా ఇలాంటి మ్యూజిక్ని షార్ట్స్లో కాకుండా ఫుల్ లెంత్ వీడియోలో ఎలా వాడుకోవాలో మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను తెలుసుకుని వాడేసుకుంటాను యూట్యూబ్లో పెట్టుకునే దానికి. ఏమంటారు? మెరక్లమ్మ బాక్ నుంచి అయితే ఉర్గెలింగ్ గొంపాకైతే బయలుదేరిపోయాము. ఇదైతే ఉర్గెలింగ్ గొంప యొక్క ఎంట్రన్స్. ఇలా మెయిన్ రోడ్ నుంచి కిందకైతే దిగి వెళ్ళాలి. మనం కొద్దిగా రైట్ సైడ్కి చూసుకోవాలి ఇక్కడ, లేదంటే రూట్ మిస్ అయితే ముందుకు వెళ్ళిపోతాము. ఈ ప్రదేశం అయితే ఈ బౌద్ధులకి చాలా ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఈ ఉర్గెలింగ్ మోనాస్ట్రీ అయితే, దీన్ని మోనాస్ట్రీ అనగానే గొంప అంటారు. మోనాస్ట్రీలో అయితే బౌద్ధ మతం యొక్క కుటుంబాలు ఉంటాయి. ఈ గొంపలో ఏంటంటే దేవాలయం వంటిది, పూజలు ఇవి చేసుకుంటూ ఉంటారు. ఈ గొంప అయితే తవాంగ్ పట్టణానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ చిన్న గొంప వెనకాల చాలా పెద్ద గొప్ప కథ దాగి ఉంది. 15వ శతాబ్దంలో సుమారు 1487 ఏడీలో పెమా లింగ్పా సోదరుడైన ఉర్గెన్ సాంగ్పో ఈ గొంపని నిర్మించారు. కానీ ఈ ప్రదేశానికి ఇంతటి ప్రాముఖ్యత రావడానికి ప్రధాన కారణం అయితే ఇది 6వ దలైలామా టియాంగ్ యాంగ్ గ్యాట్సో ఇక్కడ పుట్టారు. అంటే ఈ గొంప నిర్మించిన దాదాపు 200 సంవత్సరాల తర్వాత మార్చ్ 1, 1683న ఈయన జన్మించారు, 6th దలైలామా అయితే. ఈ టియాంగ్ యాంగ్ గ్యాట్సో గారు సాధారణ సన్యాసిలా కాకుండా కవిత్వాన్ని, సంగీతాన్ని కూడా ప్రేమించేవారట. ఆయన జన్మించిన సమయంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగాయని స్థానికులు చెబుతారు. ఆయన తల్లి నీటి కోసం వెళ్ళినప్పుడు ఆ నీరు పాలుగా మారిందని, ఆ ప్రదేశాన్ని నేటికి కూడా ఓమా చికాంగ్ పాల నీరు అని పిలుస్తారని చెప్తారు. ఈ 6th దలైలామాకు సంబంధించి ఒక అద్భుతమైన ప్రొఫెసీ కూడా ఉంది. ఆయన టిబెట్లోని పోటాలా ప్యాలెస్కు వెళ్లే ముందు ఉర్గెలింగ్ మోనాస్ట్రీ ప్రాంగణంలో తన చేతికర్ర వాకింగ్ స్టిక్ అయితే నాటారట. ఆ సమయంలో ఆయన ఒక మాట చెప్పారు, ఈ కర్ర నుండి 3 కొమ్మలు మొలుస్తాయి. ఆ 3 కొమ్మలు ఎప్పుడు అయితే సమాన ఎత్తుకు పెరుగుతాయో అప్పుడు మళ్ళీ నేను తవాంగ్కి వస్తాను అని చెప్పారట. అలా ఆయన చెప్పినట్టుగానే ఆ కర్ర నుండి 3 కొమ్మలు పెరిగాయి. కాలక్రమేణా 1959 నాటికి ఆ 3 కొమ్మలు ఒకే ఎత్తుకు చేరుకున్నాయి. సరిగ్గా అదే టైంలో 14th దలైలామా టిబెట్ నుండి బహిష్కరణకైతే గురయ్యి తవాంగ్ మీదుగా భారతదేశంలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. 6th దలైలామా చెప్పినట్టుగానే ఆయన పునర్జన్మగా భావించే ఈ దలైలామా మళ్ళీ ఈ పవిత్ర భూమిని సందర్శించడం చూసి తవాంగ్లోని భక్తులు ఆశ్చర్యపోయారు. కాకపోతే ఆ టైంలోనే ఒక భారీ కొమ్మ భారీ గాలికి విరిగిపోవడం ఒక అశుభ సూచికగా ఈ స్థానికులైతే భావించేవారు. ఇప్పుడు కూడా ఈ గొంపలో
6వ దలైలామా యొక్క అడుగుజాడలు, వేలిముద్రలు భద్రపరిచి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తవాంగ్ వెళ్తే ఈ ప్రదేశాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఇల్లులు చూడండి, భలే ఉన్నాయి కదా చూసేదానికి. అంటే అంత అద్భుతంగా లేకపోయినా కానీ ఆ నేచర్ వైబు, ఆ కూల్నెస్, ఆ బ్రీజ్, ఇక్కడ ఉండే ఆ వాతావరణానికి అయితే ఇల్లు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. ఇకపోతే ఈ పాప ఈ బుల్లి బ్యాగ్ ఎత్తుకొని మొయ్యలేక తెగ పరిగెచ్చేస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే. మీరు మామూలుగా 7th సెన్స్ సినిమాలో బోధిధర్మ అంటారు కదా, ఇక్కడ చూడండి బోధిధర్మ టెంపుల్ అంట. ఈ టెంపుల్ అయితే ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి, వెళ్ళిపోదాం మనం కూడా. ఇలా కొంప కాదు గొంప. గొంప అంటే చాలా పవిత్రమైనది బుద్ధులకి, కొంప అనుకోకండి. అక్కడి నుంచి అయితే చూసుకున్నాక ఇంకైతే మేమైతే బయలుదేరిపోయాము తవాంగ్ వార్ మెమోరియల్కి. ఉదయం టికెట్లు తీసుకున్నామని చెప్పా కదా, స్ట్రాబెర్రీలు కోసుకున్నామని. అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. నైట్ లైక్ షో ఉంటుంది, అది చూసేందుకు. కొన్ని దగ్గరలో రోడ్లు అయితే ఇలా చాలా సన్నగా ఉంటాయి. ఇవి ఎదురుగా వెహికల్ వస్తే కొద్దిగా టైట్గా ఉంటుంది. మీరైతే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఫైనల్గా అయితే వార్ మెమోరియల్కి అయితే ఇలా చేరుకున్నాము. ఇక లైక్ షో గురించి చూసేద్దామా. ఆ తర్వాత అయితే తవాంగ్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా ఆకలిగా ఉండేసరికి అయితే స్నాక్స్ అయితే తినేసాము ఇక్కడ. అక్కడైతే ఇంకా చాక్లు, ఇంకా మోమోలు, అలాగే బజ్జీలు ఉంటే తినేసాము. ఆర్మీ వాళ్ళ క్యాంటీనే ఇది. చలిగా ఉంటే నేనైతే చలికోట వేసేసుకున్నాను. ఇంకా అప్పుడైతే చీకటి అయితే పడిపోతూ ఉంది తవాంగ్లో. ఇక్కడ చూసారు బుల్లి బుల్లి పైంకి కాయలు. మీకు బాగా గమనించినట్లయితే ఈ కాయలు పెద్ద వాటిల్నే యాక్చువల్గా ఇంటి దిష్టికి కింద ఏలాడదీసే దగ్గర కడతారు. పెట్టని వీడియో తీశాను, అర్థం కాకపోతే. కాసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత అయితే ఇలాగైతే ఫస్ట్ హెరిటేజ్ కల్చరల్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మొంపా తెగకు చెందిన వాళ్ళ కల్చరల్ షో. ఇదిగోండి మొంపా తెగకు చెందిన ఆయన హెయిర్ స్టైల్ క్యాప్ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, అది రియల్, ఇది రీల్ అనుకోండి. అక్కడ మోనాస్ట్రీలో ఆయన కూడా మేలే అనుకుంటాను, ఆయన పెట్టుకున్నది అయితే రియల్గా పెట్టుకున్నాడు యాజ్ పర్ దేర్ కల్చర్. ఈయనైతే ఇది మన కోసం షో వేసేదానికి అయితే రీల్ పరంగా వేస్తున్నాడు. అవి అయితే యాక్స్, ఇంకా సింహం కూడా ఉంటుంది. వాటిని వీళ్ళు సాకున్నట్టుగా చూపిస్తారు మొంపా తెగ వాళ్ళు. ఈ సీన్లో అయితే ఆయన ఆ యాక్లకి ఆహారం అయితే తినిపిస్తున్నాడు. యాక్లను అయితే మన దగ్గర కూడా తీసుకొచ్చి షో చూసే వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చి ఇలా అయితే చూపిస్తారు. యాక్చువల్గా ఈ లోపల 2 మనుషులు అయితే ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో కష్టపడాలి చెప్పాలంటే, ఇలా చేయాలంటే. ఇదైతే కంప్లీట్ వీడియో పెట్టట్లేదు, మీకు బోర్ కొడుతుందని. మీరు ఒకవేళ కంప్లీట్గా ఈ మొంపా తెగ కల్చర్ యొక్క వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో అయితే రా ఫుటేజ్ పెట్టేస్తాను కూడా మన ఛానల్లో. ఇంకా ఇదైతే మొంపా తెగ వాళ్ళ యొక్క నృత్య ప్రదర్శన చూడండి, వీక్షించండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇది ఇంకో షో, దీని పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఈ ఫుల్ ఫుటేజ్ అయితే రా ఫుటేజ్గా ఇంకో వీడియో అయితే చేసి పెడతాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే చూసేయండి.
ఇంకా అక్కడ ఈ కల్చరల్ షో అయిపోగానే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము లైక్ షో కోసం అయితే మెమోరియల్ లోపలికి. ఇది లైక్ షోకి అయితే మనం వెళ్ళాల్సిన ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఇక మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉదయం చూసిన మెమోరియల్ ఉంటుంది. ఆ మెమోరియల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి లైక్ షో అయితే వేస్తారు. ఈ లైక్ షో యొక్క ఫుల్ రా ఫుటేజ్ కూడా నేను సపరేట్ వీడియో పెడతాను. ఈ ముందర ఈ కల్చరల్ షో ఉన్న వీడియోలతోనే. ఈ మూడిటి వీడియోలు కూడా కలిపి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అంటే వాళ్ళ కల్చరల్ డ్యాన్స్, కల్చరల్ మొంప తెగ వాళ్ళ యాక్ పెంపకము ప్లస్ వార్ మెమోరియల్ యొక్క లైక్ షో. ఈ లైక్ షోలో ముఖ్యంగా సుబేదార్ జోగిందర్ సింగ్ గారి గురించి, ఇంకా రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ గారి గురించి అయితే ఉంటుంది. సుబేదార్ జోగిందర్ సింగ్ గారికి ఇంకో మెమోరియల్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి బుమ్లా పాస్ దగ్గర చైనా బార్డర్ ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిలో ఈ మెమోరియల్ అయితే ఉంటుంది. తదుపరి రోజుల్లో దాన్ని కూడా మనం చూసేద్దాం. ఆ తర్వాత అయితే రూమ్కి వచ్చేసి ఆకలిస్తుంటే ఇంకా తినేసేదానికి వంట ఇక్కడ దొరుకుతుంది, తినేసేదానికి అయితే బయటకు వచ్చేసాము. ఫున్సో ఆ కేఫ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ జెండాలు అయితే భలే ఉన్నాయి కదా. అదిగోండి మన వాళ్ళు అయితే లోపల అక్కడ. ఇదిగోండి తవాంగ్ మ్యాప్ అయితే. బైక్ రెంటల్స్ కూడా ఇస్తారంట ఇల్లు. ఇక్కడ బుల్లి బుద్ధుడు ఉంటే ఆ బుల్లి బుద్ధుడిని రకరకాలుగా అయితే ఫోటోలు అయితే తీసుకున్నాము. ఈ లోపల అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. ఈ ఫుడ్ వచ్చే యాప్లో మనం తీసుకున్న వీడియోలంతా స్కై దగ్గర యాపిల్ ఉంది. దాన్ని అయితే SSDలోకి తోసి దానికి చాలా తంటాలు అయితే పడ్డాం. ఇది ఇలా కాదని చెప్పి ఒక కనెక్టర్ కొనుక్కుందాం అని చెప్పి స్కై నేను తవాంగ్లో జల్లెడ బట్టి అయితే చివరికి కనెక్టర్ కొనేసుకున్నాము. తెచ్చేసుకుని ఫుడ్ తినేసి మెల్లగా నడుచుకుంటూ అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నాము. ఇక్కడైతే చుపా చిప్స్ కనిపించాయి. లాలీపాప్ అయితే అది కూడా కొనుక్కొని వెళ్ళిపోయాను. ఇదైతే రూమ్లో ఈ ఫోటో ఫ్రేమ్ పెట్టున్నారు. ఇవి తవాంగ్లో చూడగలిగిన బెస్ట్ ప్లేసెస్ మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది. మేమైతే చాలా మిస్ అయ్యాము వేరే ప్లాన్స్ వేసుకుని. ఆ స్టన్ల గురించి మళ్ళీ చెప్తాను. మీరు తవాంగ్ వెళ్తే తవాంగ్ అయితే కంప్లీట్గా చూసేయండి, మళ్ళీ వెళ్తారో లేదో. ఇదిగోండి ఇదైతే శృంగేశ్వర్ లేక్. దీన్ని అయితే తర్వాత రోజు తవాంగ్ Day 4 వీడియోలు అయితే చూసేద్దరు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అన్నట్టు అసలు విషయం మన వీడియోలు ఎలా ఉన్నాయో కొద్దిగా కామెంట్ చేస్తే కొద్దిగా రివ్యూ అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొద్దిగా తెలుసుకొని దాన్ని బట్టి చేంజ్ చేసేస్తాను. దూరం చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఓకే బాయ్. I don't ever slow up, no I don't take shit, I got